రైట్ తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే పరిహారం ఇవ్వబోతుంది. మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించారు. అయితే గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 లక్షల పరిహారం ఇస్తామన్నట్టుగా చెప్పారు. బాధితులకు అండగా ఉంటానని చెప్పి టీవీకి అధినేత విజయ్ ఒక అభయాన్ని అయితే ఇచ్చారు. అయితే శనివారం కరూర్లో తొక్కిసలాట జరిగింది. దాంట్లో 39 నుంచి 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నటుడు విజయ్ బాధ్యత వహిస్తూ ఈ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఆయన చేసిన ట్వీట్ కూడా మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం నటుడు విజయ్ ఇంటికి భద్రత పెంచారు. విజయ్ ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించారు. తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ నిన్న అంటే సెప్టెంబర్ 27 కరూర్లో రోడ్ షో నిర్వహించారు ఆయన. సో ఈ రోడ్ షో సందర్భంగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా మృతి చెందగా 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక కరీర్ తొక్కిసలాటపై టీవీకి అధినేత విజయ్ ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. సో ఆయన చెప్పుకొచ్చారు, ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైపోయింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా వంతుగా నేను కొంచెం హెల్ప్ చేస్తాను, నా వంతుగా నేను ఇస్తాను అని చెప్పి ఆయన కొన్ని మాట్లాడడం జరిగింది. ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. సో మృతుల కుటుంబాలకు నా వంతుగా నేను గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే మిగతా అందరికీ కూడా తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి వచ్చి 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లుగా తెలిపారు. అలాగే గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు ఆయన. బాధితులకు అండగా ఉంటానని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఆయన చేసిన ట్వీట్స్ చూస్తూ ఉన్నాం మనము. గ్రీటింగ్స్ టు ఆల్ హూ డిసైడ్ మై హార్ట్ అని చెప్పి ఆయన ట్వీట్ స్టార్ట్ చేశారు. ఒక్కసారి విజయ్ చేసిన ట్వీట్ చూద్దాం స్క్రీన్ మీద. రైట్, ఎస్, విజయ్ చేసిన ట్వీట్ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎంతోమంది అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. 40 మంది అంటే మాటలు కాదు. సో ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. గ్రీటింగ్స్ టు ఆల్ హూ రిసైడ్ ఇన్ మై హార్ట్. సో in a way that defies imagination, thinking about what happened in Karur yesterday, my heart and mind are overwhelmed with profound heaviness. నా గుండె అండ్ అలాగే నా మనసు అంతా కూడా నిండిపోయింది, బాధతో నిండిపోయింది. సో in the midst of the immense of grief of losing our loved ones, I am at a loss for words to express the pain in my heart endures my eyes. అండ్ అలాగే అక్కడ మనం ట్వీట్లో చూస్తూ ఉన్నాము క్లియర్గా, మై ఐస్ అండ్ మైండ్ ఆర్ క్లౌడెడ్ విత్ సారో. నా గుండె మొత్తం బాధతో నిండిపోయింది. నాకు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. సో నాకు ఎంత దుఃఖం వస్తుందంటే నేను అది మాటల్లో నేను చెప్పలేను. సో ద ఫేసెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హూమ్ ఐ హ్యావ్ మెట్ కీప్ ఫ్లాషింగ్ త్రూ మై మైండ్. మీరు అందరూ కూడా నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ది మోర్ ఐ థింక్ ఆఫ్ మై లవ్డ్ వన్స్ హూ షో ఎఫెక్షన్ అండ్ కేర్, ద మోర్ మై హార్ట్ స్లిప్స్ ఫర్దర్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. సో మై డియర్ వన్స్, వైల్ ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ కండోలెన్స్ విత్ indescribable pain to you who are grieving the loss of our cherished loved ones. I also stand close to your hearts sharing this immense sorrow అని చెప్పి ఆయన ఒక నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన తరపు నుంచి ఎలాంటి ఒక ప్రకటన కూడా లేదు. బట్ ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్లో కూడా ఆయన బాధని వ్యక్తం చేస్తూ ఆయన ఎంత కుంగిపోయారో దాన్నంతా చూసి దాన్నంతా కూడా ఆ ట్వీట్లో వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు. బట్ ఇది పక్కన పెడితే ప్రస్తుతం విజయ్ ఇంటి దగ్గర కూడా చాలా భారీగా మోహరించారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి భారీగా బలగాలను అయితే మోహరించారు. అండ్ ఇది కూడా పక్కన పెడితే సో విజయ్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనకు చెప్తున్నారు 105 సెక్షన్ కింద. సో ఆ సెక్షన్ మనం మాట్లాడుకున్నాం ఇందాక కూడా. సో ప్రస్తుతం అయితే విజయ్ ఎవరైతే ఈ రోడ్ షో జరిగింది, ఆ రోడ్ షోలో ఎవరైతే
ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున అండ్ అలాగే ఎవరైతే గాయపడ్డారో తీవ్రంగా వాళ్ళకి 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు అండ్ అలాగే ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న కొంతమంది అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. కొన్ని విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము వాళ్ళు ఎంత దారుణంగా వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళ రోదనను మిన్నంటుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్. అయితే ఇంకొక బాక్స్లో మనం చూస్తున్నాము. సో అందరూ విజయ్ దళపతిని చూడడానికి అందరూ అక్కడ వచ్చి పైకి ఎక్కి అండ్ కొన్ని వేస్లో ఆయన దగ్గరికి రావాలి, ఎలా అయినా ఆయన్ని చూడాలి దగ్గర నుంచి అనే ఒక తపనతో ఒకరి మీద ఒకరు ఎక్కుతూ తొక్కుతూ రావటంతో అక్కడ తొక్కిసలాట ప్రారంభమైంది చిన్నగా. సో చిన్నగా స్టార్ట్ అయింది, కాస్త అది పెరిగి పెద్దగా అయ్యి సో అక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు అండ్ అలాగే దాంట్లో మహిళలు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయి ఊపిరాడక వాడు ప్రాణాలు విడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని అంతటి గమనించిన అక్కడ అధికారుల టీం ఏదైతే ఉందో దళపతిని వెంటనే స్పీచ్ అక్కడ ఆయనకి వెళ్ళి చెప్పడంతో స్పీచ్ ఆపేశారు, మధ్య నుంచి ఆయన వచ్చేశారు. సో అయినా కూడా అక్కడ ఎవరైతే ఊపిరాడక లేకపోతే గాయపడి ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకెళ్ళడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే జనం ఉన్నారు ఆ రోడ్ షోలో, అంతమంది జనాభా ఉన్నారు. సో అంతమంది గుమిగూడు ఉన్నారు, వాళ్ళ మధ్యలోంచి వీళ్ళని తీసుకెళ్ళడం కూడా అసాధ్యం. సో కొంతమందిని తీసుకెళ్ళినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది అక్కడి నుంచి బయటపడి దెబ్బలతో బయటపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం అక్కడ దగ్గరలో ఉన్న తిరుచి హాస్పిటల్ మొత్తం కూడా బెడ్స్ అన్ని నిండిపోయాయి, హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. మరికొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. వెంటనే దానికి సంబంధించి అక్కడ అధికారులు ఉన్న ప్రభుత్వం స్పందించి, సీఎం స్పందించి అక్కడున్న మంత్రులకి అక్కడున్న ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చి వాళ్ళని కూడా వెళ్ళి చూడమంటే వాళ్ళు కూడా అప్పటికప్పుడు బయలుదేరి కరూరు వచ్చారు. సో చాలా ఒక నైట్కి మొత్తం అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది. సో మృతుల సంఖ్య 40కి చేరింది. సో ఇంకా అది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు, ఎందుకంటే చాలామంది ట్రీట్మెంట్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 100కి పైగా ట్రీట్మెంట్లో ఉన్నారు. అక్కడంత వేల మంది జనం ఒకరి మీద ఒకరు పడి తొక్కుకుంటుంటే అసలు చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ మహిళలు ఉన్నారు, మహిళలు చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు. దాంట్లో 8-9 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. సో ఇదంతటికీ బాధ్యత ఎవరు వహిస్తారని మీకు కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఘటన మొత్తం నిజంగా యావత్ దేశాన్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా అందరినీ కూడా కలిచివేస్తోంది. దాంట్లో చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా సో ప్రాణాలు కోల్పోయారు. సో ఇంకా చూడాలి మరి, ప్రస్తుతం అయితే ఇంకా ఇది నడుస్తూనే ఉంది. సో ఇంకా ట్రీట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, నెంబర్ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఇటు పక్కన విజయ్ కూడా తన బాధని వ్యక్తం చేస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక పక్కన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతూ ఉన్నాయి, మరోపక్క అధిష్టానం కూడా దీని మీద అసలు ఏంటి, ఇది ఎలా జరిగిందన్న దాని మీద అధికారులు కూడా వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.